ఫస్ట్ టైము ఇరాన్ ఇజ్రాయెల్ మీద హైపర్సోనిక్ మిసైల్ వేసింది. ఇది ప్రపంచ యుద్ధానికి సూచిక. ఏంటి హైపర్సోనిక్ మిసైల్ అంటే నన్ను అడిగితే ఒకటే చెప్తానండి. రష్యా ఒక్కటే హైపర్సోనిక్ మిసైల్ తయారు చేసి ప్రపంచంలో ఈరోజు ఉక్రెయిన్ మీద వాడుతుంది. అవి కింజాల్ జిర్కాన్ అనే మిసైల్. హైపర్సోనిక్ మిసైల్ ఏ దేశం కూడా ఇంకా తయారు చేయలేదు. యుఎస్లో కూడా అది ప్రయోగ దశలో ఉంది, ఇంకా పూర్తిగా రాలేదు. కానీ ఈరోజు ఇరాన్ హైపర్సోనిక్ మిసైల్ ఏది ఆడింది, హతాఫ్ అని ఒకటి, అదేవిధంగా ఫతే 1, సీజిల్ 2 అనే ఈ హైపర్సోనిక్ మిసైల్స్ వాడుతుంది. ఇజ్రాయిల్ దారుణమైన పరిస్థితిలో ఉంది ఇజ్రాయిల్ ఈరోజు. ఎందుకంటే దాని ఐరన్ డోము ఒకటి ఫెయిల్ అయిపోయింది, డేవిడ్ స్లింగ్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే హైపర్సోనిక్ మిసైల్ తట్టుకోలేదు అది. ఈ హైపర్సోనిక్ మిసైల్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇరాన్కి? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి ఇక్కడ. అంటే మూడవ ప్రపంచ యుద్ధం మాట్లాడుతున్నాం, ట్రంప్ భయపడు కొన్ని వణుకుంది, ఇజ్రాయెల్ వణికిపోతుంది. ఎందుకంటే అసలు ఖైమానికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట.